ఒక అమ్మాయి అబ్బాయి కావచ్చు, లేకపోతే ఒక అబ్బాయి వాళ్ళ నాన్న కావచ్చు, ఒక కంప్లీట్ మీల్ లాగా డిజైన్ చేశాడు ఫిల్మ్. ఇది ఓన్లీ ఇష్యూనో లేకపోతే ఒక గజనీనో లేకపోతే ఒక ప్రాబ్లమ్ బేస్డ్ సినిమా కాదు, బ్యూటిఫుల్ ఎమోషన్ బేస్డ్ సినిమా. ఇది దీనికోసమే మీరు రండి అని కాకుండా ఈ సినిమా మీకు ఏమి ఇవ్వబోతుంది అలాగే డిజైన్ చేయబడుతుంది సార్. అంటే మనం ఒక సినిమా 2 గంటలు 2.5 గంటలు చూస్తే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ సార్. బేసిక్గా అది నవ్వు, ఏడుపు, కోపం, రివెంజ్ ఏదైనా సరే అది మీకు 100కి 110% ఇస్తుంది ఫిల్మ్. అంత గట్టిగా పేపర్ మీదే ఉండింది. అండ్ ప్రూవ్ అయ్యేది ఏంటంటే ఎప్పుడైతే చదువుతున్నప్పుడు నవ్వొస్తుందో, సెట్లో యాక్ట్ చేస్తున్నప్పుడు నవ్వొస్తుందో అది పారామీటర్ సార్. అంటే అదిరిపోయింది అనే దానికి పారామీటర్. మేము చేస్తూ షార్ట్ ఆపేవాళ్ళం నవ్వొస్తుంది అని. సో అంత బాగా వచ్చింది సార్. అతిశయోక్తని కాదు సార్, రామాయణ మహాభారతం మార్చలేం కదా సార్. ఒక రైటర్ రాసుకున్న కథ, దానికి ఎక్స్పైరీ డేట్ అనేది మనకు అర్థమైపోతుంది సార్. దాని కెపాసిటీ ఏంటి, అది ఎంత మోస్తుంది, ఒక స్టేజ్ తర్వాత ఇది ఉంటుందా ఉండదా అని. నేను రాసింది ప్యూర్ ఎమోషన్స్ సార్. ఆ ఎమోషన్స్కి ఎండ్ ఉండవు. మీరు ఏ టైంలోనే చెప్పండి, ఇంకొక 10 సంవత్సరాల తర్వాత తీసినా ఇదే కథను తీయండి, ఆడే గ్యారంటీ. ఎందుకంటే ఇది యూనివర్సల్ ప్రాబ్లమ్స్, మనం అందరం ఫేస్ చేసే ప్రాబ్లం, మనం పట్టించుకొని ప్రాబ్లం. అది థియేటర్లో చూసిన తర్వాత మెస్మరైజ్ అవుతారు. సో దీనికి ఎక్స్పైరీ డేట్ ఉండదు సార్. ఖచ్చితంగా ఈ ఎమోషన్స్ అంటే తండ్రి ఎమోషన్ మారదు సార్, మదర్ ఎమోషన్ మారదు, వైఫ్ ఎమోషన్ మారదు. ఈ ఎమోషన్స్ ఎప్పుడు వాటికి బ్రేక్ అనేది ఉండదు. నేను అందుకే కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్. దీంట్లో పాతపడే పాయింట్ ఏం లేదు సార్. డే 1 ఓటీటీకి అనేది తీసాం, బట్ థియేటర్లో రిలీజ్ చేయడం సర్ప్రైజ్ చేయడం జరిగింది. తర్వాత రాజోచి రామయ్య కూడా అంతే. సో మా మెట్రిక్ ఏంటంటే, మా మెట్రిక్ అనే కదా, ఎవరి మెట్రిక్ అని ఏంటంటే ఒక కాంటెంట్ జనాల్ని అప్రిషియేట్ చేస్తా లేకపోతే డిసప్పాయింట్ చేస్తా అనేది. సో మేము డెఫినెట్గా ఫీల్ అయ్యేది ఏంటంటే థియేటర్ అయినా ఓటీటీ అయినా ఏదైనా ఎక్కడైనా ఈ కాంటెంట్ అనేది అప్రిషియబుల్ కాంటెంట్, చాలా బాగుంటుంది కాంటెంట్. సో థియేటర్లోనే ఫస్ట్ నుంచి థియేటర్ కనుక్కొని చేసింది థియేటర్ సినిమా అనేది. ఎందుకంటే మొన్న శివాజీది ఒకటి వచ్చింది, శివాజీ అదే అండి, అదొక ఎక్స్పెరిమెంట్ లాంటిది. ఇప్పుడు మనందరం దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే రిజల్ట్ డిసప్పాయింట్మెంట్ కాబట్టి మాట్లాడుతున్నాం. సో రిజల్ట్ డిసప్పాయింట్మెంట్ అయినా అప్రిషియబుల్ అయినా ఎక్స్పెరిమెంటింగ్ అయితే మారదు. అండ్ దిస్ కాంటెంట్ థియేటర్కి బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఫస్ట్ మీకే ప్రివ్యూ చూపిస్తాను, మీరే చెప్పండి చూసి. యాక్చువల్లీ చెప్పాలంటే April 17th అంటే ఇక ఐపీఎల్ స్టార్ట్, March 28th నుంచి స్టార్ట్ అవుతుంది. అవును సార్, అవును. ఇప్పుడు ఐపీఎల్ చాలా వరకు ఎఫెక్ట్ పడుతుంది సినిమాల పైన, 100% పడుతుంది. సో మరి ఈ టైంలో సినిమా రిలీజ్ అంటే కొద్దిగా మీకు ఇబ్బందే కదా? అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు అనేది నా పర్సనల్ ఒపీనియన్. బేసికలీ 17th April అంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయే నెక్స్ట్ డే ఇది. సో ఈ సినిమా ఫ్యామిలీ అందరు కూర్చొని వాచ్ చేసే సినిమా. సో ఫ్యామిలీ అందరు కూర్చొని ఐపీఎల్ చూస్తారా సినిమా చూస్తారా అంటే సినిమాని చూస్తా అని చెప్పారు. సో అందుకని 17th date అలాగ అనుకుంటారు. కాకపోతే ఏంటంటే రిలీజ్ తర్వాత అప్పుడు తెలుస్తూ ఉంటుంది మనకి ఏంటంటే ఐపీఎల్ ఎంత ఎఫెక్ట్ పడింది ఏంటి అని. అయ్యి ఉండొచ్చు సార్, బట్ వీ ఫీల్ ఇట్ ఇస్ గుడ్ డేట్ అని సార్. రిగ్రెట్ అంటే ఒకటే విషయంలో రిగ్రెట్ ఉందండి, ఏంటంటే ఆడియన్స్ డిసప్పాయింట్ చేసినాం అనే విషయంలో రిగ్రెట్ ఉంది. ఖచ్చితంగా ఇంకోసారి అవ్వకుండా చూసుకుందాం అనేది ట్రై చేస్తాము. అదే లిట్లాట్స్ కూడా అది చెప్పా కదా మీకు, ఓటీటీ అని చేసి థియేటర్లో అప్లాస్ వచ్చింది. సో ఐ డోంట్ ఫీల్ థియేటర్ అయినా ఓటీటీ అయినా వేరే అనుకోవట్లేదు, బట్ రిజల్ట్ మీకు డిసప్పాయింట్మెంట్ ఉంది కాబట్టి మీకు ఇలా అనిపిస్తుంది. సో నెక్స్ట్ నుంచి ఖచ్చితంగా కరెక్ట్ చేసుకుంటాం.